ఈరోజు న్యూ బ్యాంక్ డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాల భీములపట్నం విద్యార్థులు ఇద్దరూ కలిసి ఈ చక్కగా మంచి ఐటెంని థీమ్ ఉన్నటువంటి ఐటెంని తయారు చేశారు. ఇందులో ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేటువంటిది భూమిలో కలవదు. ఇది మిగతా ఆకు చెత్త ఏదైనా భూమిలో ఇదైపోతుంది, కానీ కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది మట్టిలో, కానీ ఇది మట్టిలో కలవదు. ఇది దీనివల్ల మనకి ఆరోగ్యానికి కూడా హానికరం. ఏంటవుతుందంటే సాయిల్ పొల్యూట్ అవుతుంది, సాయిల్తో పాటు వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇందులో వాళ్ళకి ఏం చేశారంటే ఈరోజు విద్యార్థులు ఈ ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఒక బాటిల్లో ఫిల్ చేసి ఇంట్లో పెట్టుకునేటువంటిగా తరగతిలో పెట్టుకునేటువంటి ఒక ఐటమ్స్గా తయారు చేసుకోవచ్చు. రకరకాల పర్పస్లో వాడుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ప్లాస్టిక్ అనేటువంటిది రెడ్యూస్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ వినియోగాన్ని. అట్లాగే ప్లాస్టిక్ని మనం రీసైకిల్ చేసుకోవచ్చు, అట్లాగే రీయూజ్ కూడా చేయొచ్చు. అంటే ఏదైతే మనం పనికిరాదని అనుకుంటున్నామో అదంతా కూడా మనం ఈ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి వీటితో మనకి యూట్యూబ్లో చక్కగా కొన్ని పిల్లలు కూర్చోడానికి బాగా కంప్రెస్ చేసేసండి కుర్చీలు లాంటివి, ప్లేన్ థింగ్స్ కూడా చేసుకోవడం ఉన్నాయి. ఇలాంటి చక్కటి ఆలోచన తీసుకొచ్చినటువంటి హైమా మేడం గారికి, అలాగే అనిల్ మాస్టర్కి, అలాగే ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం వహించినటువంటి విద్యార్థులందరికీ ఇలాంటి చక్కటి ప్రాజెక్టులు చేపట్టి మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరగబోయేటువంటి కాంపిటీషన్స్కి పాల్గొవాలని చెప్పేసి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తూ నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ.